హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. దానికి 2 కట్టలు ఎర్ర గోంగూర, అలాగే 2 కట్టలు మంచి గోంగూర తీసుకున్నాను. అలాగే దీంట్లో అది బాగా కడిగిన తర్వాత వాటర్ అంతా జల్లెడలో వేసి కొంచెం వదిలిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో గోంగూర వేసి వేపుకున్నాను. అలాగే ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసాను. 2 రకాల గోంగూర వేసి వేపుకున్నాను. ఇవి 2 కలపడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, పులుపు వస్తుంది. అలాగే దాంట్లోకి తగినన్ని ధనియాలు దగ్గరకు వచ్చింది. అలాగే వేపిన గోంగూర బాగా దగ్గరకు వచ్చే వరకు వేపాలి. దీనికి వేపిన తర్వాత బాగా తగినంత ఉప్పు వేపిన తర్వాత వేసుకోవాలి, లేదంటే నీరు వచ్చి వేగదు. ఇలా వేసుకున్న తర్వాత దీనికి తగినంత సాల్ట్ కూడా మగ్గిపోయి ఆయిల్ బయటకు వస్తే అలా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేపుకోవాలి. దీన్ని అయితే మిక్సీ వేయను నేను. దీనికి మిక్సీ వేయడానికి ఏం కావాలో చూద్దాం. అంత మెత్తగా మగ్గిపోయిందో అలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఇది ఇందులో వేయడానికి తగినన్ని ధనియాలు ఒక 4 స్పూన్లు, అలాగే మినపప్పు కూడా ఒక 4 స్పూన్లు, అలాగే ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు తగినన్ని 2 స్పూన్లు చున్నులపాయలు, ధనియాలు 4 స్పూన్లు వేపినవి, చున్నులపాయలు ఒక చున్నులపాయ పడుతుంది, అలాగే మినపప్పు, పచ్చినపప్పు అవి కూడా ఒక 2 స్పూన్లు టేస్ట్ కోసం, కొంచెం మెంతులు కూడా వేసుకుందాము. అలాగే కొంచెం ఇవన్నీ మిక్సీ వేసేద్దాం. మిక్సీ జీలకర్ర పౌడర్లా చేసి దానిని గోంగూరలో ఇలా మిక్సీ వేసేసి కలిపేద్దాం. దాన్ని గోంగూరలో కలిపేద్దాం. అలాగే ఎండుమిర్చి బాగా కలిపేవారు పౌడర్ చేసి నేను మెంతులు కూడా వేసేసాను. ఇందులో కలిపేద్దాం. కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి. దీనికి తగినంత సాల్ట్, ఇందాక కొంచెమే వేసాను, ఇప్పుడు తగినంత సాల్ట్. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా 50 గ్రాములు ఉంటాయి. ఒక 100 గ్రాములు ఎండుమిర్చి పడతాయి. 100 గ్రామ్స్ ఎండుమిర్చి బాగా వేపేసి దాన్ని కూడా మిక్సీ వేసేద్దాం. ఆ మిక్సీ ఎలా అంటే కచ్చాబచ్చాగా ఈ విధంగా మిక్సీ వేసేసి దీనిలో కలిపేసేయడం. దీన్ని అయితే మొత్తం గోంగూర అయితే మిక్సీ వేయాల్సిన పని లేదు. గోంగూర మిక్సీ వేస్తే రోటి పచ్చడి టేస్ట్ పోతుంది. ఈ విధంగా చేసి చూడండి. గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి మరలా మనం తాలింపు పెట్టుకుందాం. దీన్ని బాగా కలిపేసేసి మొత్తం దానికి పట్టేలాగా గోంగూరకి టేస్ట్ ఉండదు. ఈ ఎండుమిర్చి, కారం ఇవన్నీ పట్టేలా బాగా కలిపేసి దీన్ని తాలింపు వేసుకుందాం. తాలింపు పెట్టుకుంటే గోంగూర తగినంత ఎండుమిర్చి, చున్నులపాయలు, అలాగే తగినంత ఇంగవ, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసేసి తాలింపు ఆయిల్ ఎక్కువ పడుతుందండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత మనము కలిపి నూరి పెట్టుకొని ఉన్న గోంగూరని ఇందులో వేసాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ టైప్లో చేసి చూడండి, మీకు రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇంకా కొంచెం వేగాలి. పచ్చిపప్పు ఆఫ్ చేసి గోంగూరని ఇందులో కలిపేస్తాము. ఇది బాగా వేగిన తర్వాత మనము నూరి పెట్టుకొని పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసేద్దాము. అంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎండుమిర్చి పచ్చడి రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నిల్వ కూడా ఉంటుంది. 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 గోంగూర పచ్చడి రెడీ. మీకేంటి 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది.
ఎలా ఉండాలంటే ఇలా ట్రై చేయండి.